అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. మహారాష్ట్రలో ఒక దారుణం చోటు చేసుకుంది. 11 నెలల తర్వాత ఈ దారుణ ఘటన అయితే బయటపడింది. ప్రియుడి కోసం ఒక భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది అనంటే మహారాష్ట్రలోని నవీ ముంబైలో మనకి బలిరామ్ కుష్వాహా అలాగే సునీత అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుంచి కూడా సునీత రాహుల్ అనే అతనితోని ఒక అక్రమ సంబంధాన్ని నడిపిస్తూ ఉంది. సో మన రిలేషన్కి మన బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు చెప్పడంతో ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలని ఒక ప్లాన్ వేసుకొని వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు పిల్లల్ని వాళ్ళ చుట్టాలింటికి పంపించేసి ప్రియుణ్ణి పిలిపించుకొని బలిరామ్ పడుకున్న సమయంలో ఇద్దరూ కలిసి కూడా దిండు పెట్టి చంపేశారు. ఊపిరాడకుండా చేసి ముందు చంపేశారు. ఆ తర్వాత మారణాయుధాలతోని పొడిచి కూడా కంప్లీట్‌గా ఊపిరి ఆగిపోయిందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత పార్ట్స్‌ని అక్కడ దగ్గరలోని అడవి ప్రాంతంలో పడేశారు. సో దాని తర్వాత పిల్లల్ని తీసుకొచ్చుకుంది సునీత. పిల్లల్ని తీసుకొచ్చుకొని రాహుల్ అనే అతనితోనే ఉండడం సాగించింది. బంధువులు, కుటుంబ సభ్యులందరూ కూడా అడిగితే అక్కడ స్థానికులకి కూడా బలిరామ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో జాడ తెలీదు అని అందరినీ కూడా నమ్మించింది. అయితే 11 నెలల తర్వాత మరి ఈ ఘటన ఎలా బయటపడింది అనంటే బలిరామ సోదరుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అది కూడా మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. సో మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా భార్యను కూడా విచారించడం జరిగింది. అంటే అసలు ఎలా అడుగుతారు కదా, ఎప్పుడు ఎప్పుడు తప్పిపోయారు, ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయే ముందు గొడవలు ఏమైనా జరిగాయా, కారణం ఏంటి, వెళ్ళిపోయే ముందు ఆయన బిహేవియర్ ఎలా ఉంది, ఎక్కడికి వెళ్ళారో తెలుసా, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు కదా. సో ఆ ఇన్వెస్టిగేషన్లో భార్య మీద అనుమానం వచ్చింది పోలీసులకి అనుమానం వస్తే ఆవిడ కాల్ రికార్డింగ్స్, ఆవిడ కాల్ హిస్టరీ అన్నీ కూడా వాళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. ఆ హిస్టరీలో ప్రియుడితో కలిసే, అంటే ప్రియుడితో రాహుల్తో మాట్లాడుతున్న గంటల ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలిసాయి. సో ఫోన్ కన్వర్జేషన్స్లో కూడా భర్త అడ్డు తొలగించుకోవాలి అనే కన్వర్జేషన్స్ అన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చినట్లుగా చెబుతున్నారు. సో దాని ఆధారంగా వాళ్ళిద్దరిని పిలిపించి ఇంటరాగేట్ చేస్తే వాళ్ళిద్దరు కూడా నిజం ఒప్పుకున్నారు. అవును, మేము మా రిలేషన్ కోసమే మేము ఇలా చంపేశాము, ఇది ఇలా చేసాము అని చెప్పేసి చెప్పారనమాట. సో ఎక్కడ పడేశారు బాడీని అంటే గవ్లీదేవ్ కొండ ప్రాంతంలోనే దగ్గర అక్కడ అడవి ప్రాంతంలో పడేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఆ పార్ట్స్ కోసం ఎక్కడ ఏం పడేశారు అని చెప్పేసి ఆ పార్ట్స్ కోసం వెతుకుతూ ఉన్నారనమాట. అసలు రోజుకి కూడా భార్యల చేతిలో హతమవుతున్న భర్తల సంఖ్య అనేది రోజుకు పెరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఒక్కటే కారణం కనిపిస్తోంది, ప్రియుడి కోసం అని చెప్పేసి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కాని ఒక పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈ ఘటనలు తరచూ పునరావృతం కావడానికి ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు ఇలా జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతోంది ఈ భార్యలకి? ఒకవేళ ఇంకొకరు నచ్చి భర్తతోని కొన్ని సంవత్సరాలుగా ఉంటూ పిల్లల్ని కూడా కని నిన్న మొన్న వచ్చిన ప్రియుడి కోసం భర్తల్నే అడ్డు తొలగించుకోవాలని ఆలోచిస్తున్నారు భార్యలు. అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఒక జీవి ప్రాణం తీసే బదులు అక్కడ డైవర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. నాకు నీతో జీవించడం ఇష్టం లేదు అని చెప్తే ముందుగా గొడవలు అవుతుండొచ్చు, వెళ్ళిపోతుండొచ్చు నెమ్మదిగా. అది బెటర్ కదా. మనకి ఒకరిని చంపడానికి వచ్చే ధైర్యం కంటే నిజం చెప్పడానికి, నిజం చెప్పి ఫేస్ చేస్తూ అక్కడి నుంచి మూవ్ అయిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ధైర్యం సరిపోదా? ఆ ధైర్యం సరిపోతుంది కదా. మనకి ఒక మనిషిని చంపడానికే ఎక్కువ ధైర్యం కావాలి. ఎందుకో ఈ రోజుల్లో చాలామంది భార్యలు కూడా క్రిమినల్ మైండ్తో ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఎవరైతే ఒకరిని చంపడానికి వీళ్ళు ప్రియుడి స్థానంలో ఉన్న మగాళ్ళు హెల్ప్ చేస్తున్నారో వీళ్ళకి కొంతమంది అమాయక భర్తలు బలవుతున్నారు. ఇంకొంతమంది ఏమో ప్రియుడి స్థానంలో ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళైనా ఆలోచించాలి కదా. ఈరోజు నా కోసం భర్తనే చంపిన ఈవిడ మైండ్ సెట్ అనేది రేపొద్దున ఇంకెవడైనా నచ్చితే నన్ను కూడా చంపకుండా ఉంటుందా అనే ఆలోచన వీళ్ళకి ఎందుకు రావట్లేదు?
అది కూడా కరెక్టే కదా! ఈరోజు, ఈరోజు వీడు నచ్చాడని చెప్పేసి వాడిని చంపినప్పుడు, మరి రేపొద్దున వీడికన్నా మంచోడు ఇంకొకడు లైఫ్‌లోకొస్తే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత వీడిని చంపదని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా చంపుతుంది గదా! అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలే వస్తాయి. అప్పుడు నీ పరిస్థితి గూడా అదే గదా! నువ్వు ఏ రోజు ఏదైతే ఇప్పుడు హెల్ప్ చేస్తున్నావో, ఏదైతే నువ్వు ఆ మహిళని నమ్మి నువ్వు చంపేయడానికి ప్రయత్నిస్తున్నావో, రేపొద్దున ఆ పొజిషన్‌లో నువ్వే గదా ఉండేది. ఇదెందుకు కొంతమంది ప్రియుడి స్థానంలో ఉన్న మగాళ్ళు ఆలోచించట్లేదు? సాటి మగాడిని ఎందుకు చంపేస్తున్నారు? ఇంకొన్ని ఘటనలు చూస్తున్నాం మనం. కొన్ని నిజంగా మెచ్చుకోవాల్సినవి. ఆ భార్యలు వెళ్ళిపోతారు. లేదు అనంటే కొంతమంది భర్తలు ప్రియుడితో భార్యని కనిపిస్తే గనక కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే లైక్ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వీటిలో వైరల్ అవుతున్న వీడియోస్ మనం చూస్తున్నాము. కనిపిస్తే గనక అక్కడక్కడ ప్రియుడితోనే కలిపి పెళ్లిలాగా చేపిచ్చి దండలు మార్పిచ్చుకొని, డివోర్స్ ఇచ్చేసి, సింధూరం తుడిపేసి వీళ్ళతోని దండలు మార్పిచ్చుకొని, అక్కడే డివోర్స్ ఇచ్చేసి వదిలేసి ఎళ్ళిపోతున్నారు. అది ఓకే. అలా ఉంటే ఏం గాదు. ఎవరి ప్రాణంకి నష్టం కలగకుండా. కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పకుండా నాకిలా ఒకడు ఇష్టము ఏదో ఒకటి సరే ఇద్దరు పిల్లలున్నా గూడా నీకేది లేకుండా నీకసలు విలువలనేవే తెలియకుండా నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. ఓకే. అది నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం. సరే. కానీ దానికోసం నువ్వు నీ యొక్క స్వార్థం కోసం ఒక ప్రాణాన్ని తీయాలనే ఆలోచన ఎందుకు? డివోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది గదా అక్కడ. డివోర్స్ ఇచ్చేయొచ్చు కదా! ఆ ప్రపోజల్ పెట్టైనా ఇంట్లో నుంచి ఎళ్ళిపోవచ్చు గదా! అంటే వీళ్ళకి ఓపిక ఉండట్లేదా? ఆ డివోర్స్ అని ప్రపోజల్ పెట్టి, అవి కోర్ట్ నుంచి భర్త ఫస్ట్ ఒప్పుకొని, గొడవలు జరిగి, మళ్ళీ అది కోర్ట్ నుంచి పర్మిషన్స్ వచ్చి, ఫైనల్‌గా డివోర్స్ అప్రూవ్ అయ్యేదాకా ఓపిక ఉండట్లేదా వీళ్ళకి? అసలేం జరుగుతోంది? ఎందుకు ఇలాంటి మర్డర్ కేసెస్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి? ఎందుకిలా అమాయకమైన మగవాళ్ళు బలవుతున్నారు? అసలు ఇలాంటి ఆడవాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే ఇంకొక మహిళ ఇలా ఆలోచించకుండా ఉండడానికి భయపడుతుంది? ఏం చేస్తే బావుంటుంది? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? తప్పకుండా కమెంట్ చేయండి మీరు.